19వ కీర్తన 10వ వచనము. తేనె కంటెను జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. దేని గురించి దావీదు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు? పై వచనం మనం చూసినట్లయితే 9వ వచనంలో, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. యెహోవా యొక్క న్యాయ విధులు సత్యమైనవని దావీదు భక్తుడు చెప్తుంది ఇక్కడ. అవి కేవలము న్యాయమైనవి. ఏన్షియంట్ టైమ్స్లో హనీ వాజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్ అండ్ మోస్ట్ వాల్యుబుల్ ఫుడ్స్. ఇక్కడ హనీ కంటే కూడా, అంటే తేనె కంటే కూడా దేవుని యొక్క వాక్యమే చాలా స్వీటర్ అని చెప్తున్నాడు. ఎందుకు దావీదు భక్తుడు ఆ విధంగా అంటున్నాడు? బికాస్ ఇట్ నరిషెస్ నాట్ ద బాడీ బట్ ద సోల్. మనము దావీదు యొక్క జీవితం చూసినట్లయితే దావీదుకి ఎన్నో భయాలు ఉండే, ఎన్నో బీట్రేయల్స్ ఉండే. సౌలు తనని చంపడానికి తరుముతున్నప్పుడు కూడా దావీదు దేవుని నుండి దూరంగా పారిపోలేదు, కానీ దేవుని వాక్యాన్ని హత్తుకొని జీవించిండు. డైరెక్షన్ కొరకు దేవుని వాక్యాన్ని పాటించిండు ఆయన. ఇట్ సస్టైన్ హిమ్ మోర్ దెన్ ఎనీ ఎర్త్లీ ప్లెజర్ ఎవర్ కుడ్. అంటే ఒకసారి ఆలోచించండి, బైబిల్లో భక్తులు ఈ విధంగా దేవుని వాక్యం గురించి చెప్తున్నారు అంటే వాక్యం ఎంత ప్రాముఖ్యం, ఎంత ఇంపార్టెంటో ఒకసారి అర్థం చేసుకోండి. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, ప్రొద్దున లేవగానే టీవీ ఆన్ చేసుకుంటారు, ఒక్క దినం బైబిల్ చదివింది ఉండదు, చర్చ్కి వెళ్ళింది ఉండదు, దేవుని స్తుతించడం లేదు, దేవుని ఆరాధించడం ఉండదు. ఈ విధంగా జీవిస్తున్నప్పుడు ఏ విధంగా నీ లైఫ్లో నువ్వు ప్రాస్పెరిటీని చూస్తావు, ఏ విధంగా నీ లైఫ్లో నువ్వు ఎదుగుదలను చూస్తావు, ఏ విధంగా నీ హెల్త్ బాగుపడడం చూస్తావు? దేవునితో సహవాసం లేకపోయి జీవిస్తే నీ లైఫ్లో ఏదైనా అభివృద్ధి నువ్వు చెందగలవా? పిల్లలు స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళిపోయినాక, హస్బెండ్స్ ఆఫీసర్స్కి వెళ్ళిపోయిన తర్వాత పేరెంట్స్కి కానీ వైఫ్స్కి కానీ చాలా టైం ఉంటుంది ప్రార్థించడం అయినా కానీ కొన్నిసార్లు మనం చూసినట్లయితే లోకానుసారంగా జీవించేస్తారు. టీవీ పెట్టుకోవడం, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత సీరియళ్ళు చూడడము, ముచ్చట్లు పెట్టడము, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నిన్ను పరలోకానికి తీసుకెళ్తాయా? ఈరోజు ఎంతమంది వాక్యానుసారంగా జీవిస్తున్నారు? ఎంతమంది ప్రొద్దున లేవగానే బైబిల్ చదువుతున్నారు? కనీసం నైట్ పడుకోక ముందైనా ఒక చాప్టర్ చదువుతున్నారా? కనీసం ప్రేయర్ అయినా చేస్తున్నారా? పడుకునే నైట్ వరకు సీరియళ్ళు చూడడం, ముచ్చట్లు పెట్టడం, చాట్లు చేసుకోవడం, కాల్స్లో మాట్లాడడం, ఇదే జీవితం అయిపోయింది. ఎందుకు క్రైస్తవులు కూడా లోకానుసారంగా జీవిస్తున్నారు? జెర్మయా 15th chapter 16th verse. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. జెర్మయా అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అని. అంటే చూడండి, దేవుని మాటలు ఎంత తీపిదనం. ఇందాక మనం చూసినట్లయితే దావీదు భక్తుడు తేనె కంటే కూడా గాడ్స్ వర్డ్ ఇస్ స్వీటర్ అన్నాడు. ఇక్కడ జెర్మయా కూడా నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అన్నాడు. ఈరోజు నువ్వు ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని భుజిస్తున్నావు? దినంలో ఒక్కసారైనా చదువుతున్నావా? ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఒక చాప్టర్ అయినా చదువుతున్నావా? పడుకోకముందు ఒక చాప్టర్ చదువుతున్నావా? ప్రార్థిస్తున్నావా? క్రైస్తవులు ఏ విధంగా అయిపోయినారంటే సండే వస్తే మాత్రం చర్చ్కి వెళ్ళి రావాలి అంతే, ఇంకొక ఫ్యామిలీ ప్రేయర్ ఉండదు. వీక్లో మళ్ళీ బైబిల్ తెరిచిన వాళ్ళు చాలా తక్కువ, ప్రార్థించుకోవడం ఇంకా తక్కువ. ఈ విధంగా జీవించినట్లయితే దేవుడు వాక్యంలో మనకు అధికారం ఇచ్చిండు, అథారిటీ ఇచ్చిండు. ఏ విధంగా జీవించగలం? దేవుణ్ణి అంటే యేసయ్యను సైతాను శోధించడానికి వచ్చినప్పుడు కూడా యేసయ్య వాక్యంతోనే జవాబిచ్చిండు, లోకానుసారమైనటువంటి ఆన్సర్స్ ఇవ్వలేడు. ఈరోజు సైతాన్ నిన్ను శోధించినప్పుడు నువ్వు వాక్యానుసారంగా వాడిని వెళ్ళగొట్టగలుగుతున్నావా? వాటితో యుద్ధం చేయగలుగుతున్నావా వాక్యానుసారంగా? వాడిని చెవులో ఊదుతున్నదంతా నువ్వు అదే నిజమని నమ్ముతున్నావా? దేవుని వాక్యాన్ని నువ్వు రోజు పూజించడంతో డైలీ ఒక్కసారైనా నువ్వు బైబిల్ చదవాలి, ఒక్కసారైనా నువ్వు ప్రార్థించాలి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పేరెంట్స్కి కొన్నిసార్లు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే కానీ మదర్స్ ఉంటారు, వైఫ్స్ ఉంటారు, అంత హస్బెండ్స్, చిల్డ్రన్ అంతా స్కూల్స్కి వెళ్ళిపోయిన తర్వాత, కాలేజెస్కి వెళ్ళిపోయిన తర్వాత చాలా టైం ఉంటుంది.
దినమంతా సీరియల్ చూస్తూ కూర్చునే బదులు, దినమంతా ముచ్చట్లు పెట్టే బదులు వాక్యం చదవండి. పిల్లల్ని ఆ విధంగా పెంచండి. పిల్లల్ని వాక్యానుసారంగా పెంచండి. ఈరోజు నువ్వు కూడా దేవుని వాక్యం, దావీదు చెప్పినట్లు, జర్మయా చెప్పినట్లు, దేవుని వాక్యం నాకు చాలా తీపి అని అనగలుగుతున్నావా? అని స్టేజ్లో ఉన్నవా? లేదా నేను ఇప్పటివరకు వాక్యమే చదవలేదు, ఇది నాకు కొత్తగా ఉంది అనుకుంటున్నావా? ఇప్పటివరకు నువ్వు వాక్యం చదవకపోయినట్లయితే ఈ రోజు నుండి వాక్యాన్ని చదువు. ఎంతమంది ఉన్నారు మీ లోపల? దినమంతా మీకు టైం దొరుకుతుంది, బైబిల్ చదవరు, పిల్లలతో కలిసి టీవీలు సీరియళ్ళు చూస్తూ కూర్చుంటారు. మీరే ఈ విధంగా చేస్తే, మీరే ఈ విధంగా ఉంటే ఏ విధంగా దేవుడు మనకిచ్చిన అథారిటీతో జీవించగలం? ఇంకా కొన్ని ఇళ్ళైతే ఫ్యామిలీ ప్రేయర్స్ కూడా ఉండవు. ఈవినింగ్ అయిందంటే చాలు కొన్ని గంటలు టీవీ పెట్టుకొని సీరియల్ చూస్తారు వరుసగా. పేరెంట్స్ అంటే పిల్లలు అంతే. అదే టైం అన్ని గంటలు సీరియల్ ముందు కూర్చునే బదులు పిల్లలకి బైబిల్ నేర్పియొచ్చు కదా, వాక్యం నేర్పియొచ్చు కదా. ఒక దినం వస్తుంది మీ లెక్క మీరు దేవునికి అప్పచెప్పాలి. ఈరోజు సంతోషంగా ఉన్నారు, కాదు అన్న సంతోషం మంచిదే, కానీ ఏ విధంగా నువ్వు నీ పిల్లల్ని పెంచినావని దేవుడు తప్పకుండా నిన్ను లెక్క అడుగుతాడు. నీ పిల్లల్ని కూడా ఈ దినము నుండి దావీదు అన్నట్టు, జర్మయా అన్నట్టు దేవుని వాక్యం మాకు తీపి అనేలాగా వారిని పెంచండి. గాడ్ బ్లెస్ యూ.